ఫ్రెండ్స్, ఇద్దరు మామ్స్ కలిసి కుందనంలాగా ఒక బ్రాండ్ని బిల్డ్ చేస్తున్నారు బేబీ ఫార్ములాకి సంబంధించి. అండ్ ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఎందుకంటే వీళ్ళు యూస్ చేసే టెక్నిక్స్ మనందరికీ అందుబాటులో ఉన్న టెక్నిక్సే. మనం అందరం యూస్ చేసే టెక్నిక్స్ దాన్ని యూస్ చేసుకొని బ్యూటిఫుల్గా బిల్డ్ చేస్తున్నారు. అండ్ మీరు ఇది విన్న తర్వాత నా క్లాస్లో ఇలాంటి బ్రాండ్ని, ఇలాంటి బిజినెసెస్ని మనం ఆంధ్రాలో ఎందుకు బిల్డ్ చేయలేము అని మీరు నాకు ఒక్క రీజన్ ఇవ్వండి, నేను వింటా. కానీ మీకు ఒక్క రీజన్ కూడా దొరకదు. చూద్దామా? బాబీ ఫార్ములా అని చెప్పి ఇది ఒక బేబీ ఫార్ములా బ్రాండ్. అంటే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 1, 2, 3 ఇయర్స్ పిల్లల దాకా వాళ్ళకి మదర్స్ మిల్క్తో పాటు సప్లిమెంటల్గా బేబీ ఫుడ్ ఇస్తూ ఉంటారు కదా, ఆ ప్రోడక్ట్ అన్నమాట ఇది. అండ్ మీరు ఈ ప్రోడక్ట్ కేటగిరీలో గమనిస్తే $multi-billion కంపెనీస్ ఉన్నాయి. అంటే ఎన్నో డెకేడ్స్గా నెస్లే, డెక్సోలాక్ ఇలాంటి కంపెనీస్, చాలా ఓల్డ్ బ్రాండ్స్ ఇందులో అన్ని రకాలుగా చాలా చాలా వెరైటీస్లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ పిల్లలకి వాళ్ళ ప్రోడక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి. అందులో కూడా అంత టఫ్ కాంపిటీషన్ ఉన్న సెగ్మెంట్లో కూడా వీళ్ళు బ్యూటిఫుల్గా ఒక మార్కెట్ ఓపెనింగ్ని ఎట్లా క్రియేట్ చేసుకున్నారు చూడండి. వీళ్ళు ఫస్ట్ వీళ్ళిద్దరు మామ్స్ కదా, ఫౌండర్స్ ఇద్దరు. ఇది అసలు ఎట్లా ఒరిజిన్ అయిందంటే, వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఫీడింగ్ ఇస్తున్నప్పుడు వాళ్ళ మదర్స్ మిల్క్, వాళ్ళ ఓన్ మిల్క్ సరిపోనప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ఇట్లాంటి బేబీ ఫుడ్ కోసం సప్లిమెంటల్గా చూస్తున్నారో అవి వాళ్ళ పిల్లలకి పడలేదంట. అక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే, దెర్ ఇస్ నో బెస్ట్ వే టు ఫీడ్ ఇన్ఫాంట్స్. అంటే పలానా బ్రాండ్స్ ఎన్నో ఇయర్స్ నుంచి అక్కడ బేబీ ఫార్ములాస్ అమ్ముతున్నారు కదా అని చెప్పి అది వాడితే అది మన పిల్లలకి సూట్ అవ్వాలని గ్యారంటీ లేదు. చాలామంది పిల్లలకి అవి పడవు. ఫ్లేవరో ఏదో ఏ టెక్నికల్ రీజన్స్ వల్ల అయినా కానీ వాళ్ళకి వామిటింగ్స్ అయిపోతాయి, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, రిజెక్ట్ చేసేస్తూ ఉంటారు. సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ దాట్ మన పిల్లలు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేయడానికి బోలెడ్ రీజన్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద మార్కెట్ ఓపెనింగ్ దట్ దే ఫౌండ్. ఓకే, అంటే ప్యూర్ ప్లే మార్కెట్ ఓపెనింగ్ అని కాదు, జెన్యూన్గా వాళ్ళ పిల్లలకి పడలేదు, సో ఏం చేయాలి అన్న థాట్లో నుంచి పుట్టిందనమాట ఇది. సో వాళ్ళు రీసెర్చ్ స్టార్ట్ చేశారనమాట. కౌ మిల్క్ బేస్డ్గా ఇంకా విటమిన్స్, న్యూట్రియంట్స్ యాడ్ చేసుకొని ఎలాగ వాళ్ళ పిల్లలకి ఒక ఫుడ్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఓన్ రీసెర్చ్ ద్వారా స్టార్ట్ చేశారనమాట ఈ అటెంప్ట్. స్లోగా ఏం చేశారు వీళ్ళు, రీసెర్చ్కి పంపించి యూరోపియన్ స్టాండర్డ్స్ తగ్గట్టు దానికి తగ్గ రెగ్యులేషన్స్, ఫుడ్ రెగ్యులేటరీ అథారిటీస్ ఉంటాయి కదా, వాళ్ళ నుంచి రీసెర్చ్ కండక్ట్ చేసి అప్రూవల్స్ కూడా తెచ్చుకున్నారు. సో టెక్నికల్గా దే మేడ్ దేర్ ప్రోడక్ట్ రెడీ. ఇక్కడ చూడండి, ఇలాంటి పెయిన్ పాయింట్స్ మనము గమనిస్తాం, ఇలాంటి రీసెర్చ్ మనం కూడా కండక్ట్ చేయొచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన ఓన్ ఇండియన్ హిస్టరీలో బేబీ ఫుడ్కి సంబంధించి ఏమేమి వాడచ్చు, వాడకూడదని చెప్పి మన ఓన్ ట్రెడిషనల్ నాలెడ్జ్ కూడా మనకు ఉంది. సో మీరు ఇదేదో వాళ్ళకే ఇదో యుఎస్ఓ, యూరోపియన్ బ్రాండ్స్ వాళ్ళే చేయగలరు అని చెప్పి మనం దీన్ని పుష్ ఆఫ్ చేయడానికి లేదు. మన ఓన్ ట్రెడిషనల్ నాలెడ్జ్ యూస్ చేసుకొని కూడా మనం ఇలాంటివి క్రియేట్ చేయొచ్చు. సో ప్రోడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ క్యాన్ డూ ఇట్. ఓకే, ఇప్పుడు వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళడానికి ఏం టెక్నిక్స్ యూస్ చేశారు మనందరికీ తెలిసినవి. సోషల్ మీడియా యూస్ చేశారు, డైరెక్ట్ టు కన్జ్యూమర్ బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అయ్యారు. అంటే వాళ్ళ ఓన్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో, వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఈ ప్రోడక్ట్ గురించి బెనిఫిట్స్ కానీ, వాటి ఎఫెక్టివ్నెస్ ఏంటి, పిల్లలు వాడిన మామ్స్ టెస్టిమోనియల్స్ ఇవన్నీ పెడతా, ట్రస్ట్ గెయిన్ చేసుకుంటా, రియల్ స్టోరీస్ని షేర్ చేస్తా, వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ ఫాలోయింగ్ని పెంచుకుంటా, అండ్ సైమల్టేనియస్గా డైరెక్ట్ టు కస్టమర్ బ్రాండ్గా కూడా లాంచ్ అయ్యారు. అంటే ఇప్పుడు మీకు వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళది నచ్చింది, ఓకే ట్రై చేయాలి అన్న థాట్ వచ్చింది. అప్పుడు ఏం చేశారు, డైరెక్ట్గా మీరు వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఆర్డర్ పెట్టేలాగా వాళ్ళు షిప్మెంట్స్, ఆ లాజిస్టిక్స్ పార్ట్నర్స్తో టైఅప్ అయిపోయి మీ ఇంటికి డెలివరీ అయ్యేలాగా వాళ్ళు ప్రోడక్ట్ని పంపించే సెటప్ వాళ్ళు లాంచ్ చేశారు. ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియా ద్వారా ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడం కానీ, అండ్ డైరెక్ట్ టు కస్టమర్స్ బ్రాండ్స్గా, అంటే మన ప్రోడక్ట్ని కస్టమర్ ఇంటికి డెలివర్ చేసే లాజిస్టికల్ సెటప్ మనందరికీ అందుబాటులో ఉందా లేదా? అందరికీ ఉంది. ఇండియాలో, ఆంధ్రాలో అందరికీ అందుబాటులో ఉంది. సో మీరు సమ్మరీ చూడండి, వాళ్ళ పెయిన్ పాయింట్ ఏంటి, వాళ్ళ ఓన్ బేబీకి సంబంధించి సప్లిమెంట్ సరిపోకపోతే అక్కడ వాళ్ళు ఇలాంటిది ఒకటి అడ్రస్ చేయాలి అని చెప్పి వాళ్ళ ఓన్ పెయిన్ పాయింట్లోంచి ప్రోడక్ట్ ఐడియా ఒకటి వచ్చింది. అండ్ వాళ్ళ ఓన్ రీసెర్చ్ కండక్ట్ చేసుకొని ప్రోడక్ట్ని రెడీ చేసి రెగ్యులేటరీ అథారిటీస్కి వెళ్ళి అప్రూవల్ తెచ్చుకున్నారు, ఇట్ ఈస్ ఫిట్ ఫర్ యూజ్ అని చెప్పేసి. దాని తర్వాత సోషల్ మీడియాలోకి లాంచ్ అయ్యారు. వాళ్ళ టెస్టిమోనియల్స్, వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి వాళ్ళు చెప్పడం, ప్రమోట్ చేయడం, రియల్ స్టోరీస్ని షేర్ చేయడం సోషల్ మీడియాలో చేశారు. అండ్ ప్యారలల్గా డైరెక్ట్ టు కన్జ్యూమర్ బ్రాండ్గా ఆ లాజిస్టిక్స్ వాళ్ళతో టైఅప్ అయిపోయి
పేరెంట్స్ ఆర్ మామ్స్కి వాళ్ళ ఇంటికి డెలివరీ చేసేలాగా వాళ్ళ బిజినెస్ని రెడీ చేసుకున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి, మీరు మామ్స్ అవ్వచ్చు, ఫాదర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మన ఆంధ్రాలో ఇవన్నీ మనం చేయగలమా లేదా? సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్ అవ్వచ్చు, డైరెక్ట్ టు కన్జ్యూమర్స్ వాళ్ళ ఇంటికి పంపించేలాగా లాజిస్టికల్ పార్ట్నర్స్తో మనం టైఅప్ పెట్టుకోవడం అవ్వచ్చు, ప్రోడక్ట్స్ని డిజైన్ చేయడం అవ్వచ్చు, ఏం మన ఫుడ్ రెగ్యులేటరీ అథారిటీస్ నుంచి అప్రూవల్స్ తెప్పించుకోవడం అవ్వచ్చు. ఇవన్నీ మనం ఇక్కడ చేయగలమా లేదా? మీరు నాకు ఒక్క రీజన్ చెప్పండి, నేను వింటాను. మీరు చెప్పలేరు, ఎందుకంటే ఇవన్నీ అందరికీ ఎఫోర్డబుల్గా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ కంపెనీస్, టెక్నాలజీస్ అన్నీ వచ్చేసినాయి. సో చూడండి, మన ముందు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి బ్రాండ్స్ని బిల్డ్ చేయడానికి మన ఆంధ్రాలోనే అనేది ఒకసారి మీరు గమనించండి. ఇలాంటి స్టోరీస్ మీద మీరు డిస్కషన్స్, మీరు ఇంట్లో మీ ఫ్రెండ్స్తో, మీకు లైక్ మైండెడ్ పీపుల్తో ఒకసారి డిస్కస్ చేయండి. అరే మనం ఇట్లాంటి ఎందుకు చేయలేము? అండ్ ఇలాంటి ఐడియాస్ మీకు ఖచ్చితంగా వచ్చి ఉంటాయి, ఎక్కడో మూల పడేసి ఉంటారు. ఏ ఫుడ్ ఐటమ్ సంబంధించిందో, లేకపోతే ఏ పలానా సర్వీస్ సంబంధించిందో, ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు బయటికి తీసే టైం ఇప్పుడు రెడీ అయిపోయింది. చాలా చాలా కాస్ట్ ఎఫోర్డబుల్గా, అసలు ఆల్మోస్ట్ జీరో కాస్ట్, అంటే నియర్ టు జీరో కాస్ట్తో బ్రాండ్స్ని బిల్డ్ చేసే సెటప్స్ రెడీ అయిపోయినాయి. సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా యూస్ చేసుకొని మనం బ్రాండ్స్ని బిల్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, మన ఆంధ్రాని డెవలప్ చేయాలి అంటే ఇలాంటి బ్రాండ్ బిల్డింగ్ టూల్స్, ఇలాంటి బ్రాండ్ బిల్డింగ్ టెక్నిక్స్ మనం అందరం తెలుసుకోవాలి. అప్పుడే మన ఆంధ్ర రియల్గా డెవలప్ అవుతుంది. విత్ దాట్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర.